యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని దేవర సినిమాతో అందుకున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా వసూలు సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్గా దేవర 2 కూడా వస్తున్న విషయం తెలిసిందే. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ వస్తుండడంతో ఆడియన్స్ అందరూ ఈ సీక్వెల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే దేవర పార్ట్ 2లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇప్పటికే దేవర సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించినప్పటికీ కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా ఈ సినిమా విషయంలో వినిపించాయి. అందుకే పార్ట్ 2 విషయంలో ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా చర్చించి డెసిషన్ తీసుకుంటున్నాడట కొరటాల శివ. అందుకే కథలో కూడా ముందు అనుకున్న దానికంటే చాలా మార్పులు చేశారట. ఆ మార్పుల్లో భాగంగా వచ్చిన పాత్రనే రణ్వీర్ సింగ్తో చేయించబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేసిన విషయం తెలిసిందే. మరో విలన్గా రణ్వీర్ సింగ్ ఇప్పుడు ఆ సినిమాకి యాడ్ కాబోతున్నాడట. ఆ పాత్ర చాలా స్టైలిష్గా మోస్ట్ పవర్ఫుల్గా ఉండబోతుందట. కథను కీలక మలుపు తిప్పే పాత్ర కావడంతో రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోని ఆ పాత్ర కోసం తీసుకున్నారట. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దేవర పార్ట్తో పోలిస్తే కథలోనూ స్క్రీన్ ప్లేలోనూ పాత్రలో కూడా వేరియేషన్స్తో వస్తున్న దేవర 2 సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.